హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ రేవతి బొండా. సో ఈ వీకెండ్ వచ్చేసి మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. హైదరాబాద్లో ఉన్న ఒక కొత్త అండ్ యూనిక్ ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం. మేము డిసైడ్ అయిన ప్లేస్ ఏంటి అంటే హైదరాబాద్లో ఉన్న బన్సీలాల్పేట్ స్టెప్ వెల్. ఈ స్టెప్ వెల్ అయితే నిజాం టైమ్స్లో కట్టించారంట. సో మేము కూడా ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తున్నాం. లెట్స్ గో. మేమైతే ఈ గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకొని స్టెప్ వెల్కి అయితే రీచ్ అయ్యాం. సో ఇక్కడైతే ఒక యాంబీ థియేటర్, కేఫ్ అండ్ 3 గ్యాలరీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ గ్యాలరీలో అయితే స్టెప్ వెల్ రీస్టోరేషన్ ఫొటోస్ అయితే ఉన్నాయి. బిఫోర్ రీస్టోరేషన్ అండ్ ఆఫ్టర్ రీస్టోరేషన్ ఫొటోస్ అయితే ఉన్నాయి. అండ్ కంప్లీట్ స్టెప్ వెల్ మ్యాప్ అయితే ఉంది. సెకండ్ గ్యాలరీ మొత్తం అయితే వాటర్ ఇంపార్టెన్స్ గురించి ఉంది. అండ్ కొన్ని స్టెప్ వెల్ యాన్షియంట్ ఫొటోస్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్యూ కొటేషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ థర్డ్ గ్యాలరీకి వచ్చేసి ఏంటంటే స్టెప్ వెల్ రెనోవేట్ చేసినప్పుడు బయటపడ్డ థింగ్స్ అవన్నీ ఉన్నాయి. అంటే స్టాట్యూస్ ఉన్నాయి, వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి, అలా చాలా ఆబ్జెక్ట్స్ దొరికాయంట. సో వీటిని థర్డ్ గ్యాలరీలో పెట్టారు. ఫస్ట్ 2 గ్యాలరీస్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. అండ్ థర్డ్ గ్యాలరీ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ హౌ స్టెప్ వెల్ లుక్స్ లైక్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ నుంచి. మేమైతే 5:35కి అలా వెళ్ళాం. అప్పటికి ఇంకా మొత్తం చీకటి పడలేదు. సో ఇది ఈవినింగ్ టైమ్స్లో వ్యూ అనమాట. అండ్ ఈ స్టెప్ వెల్ అయితే ఈవినింగ్ అవుతున్న కొద్దీ ఎంత బాగుంటుంది అంటే ఆ లైటింగ్ వల్ల ఒక ఫైర్ ఫ్లైస్ ఉన్నట్టు అనిపించింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ స్టెప్ వెల్లో ఒక యాంబీ థియేటర్ ఉందని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటి అంటే ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ అవుతూ ఉంటుందన్నమాట. మేము వెళ్ళినప్పుడు అయితే ట్యాంగీ సెషన్స్ వాళ్ళు ఈవెంట్ అవుతుంది అనమాట. సో మాకైతే ఆ ఈవెంట్ చాలా అంటే చాలా నచ్చింది. మళ్ళీ ఇంకోసారి వెళ్ళొచ్చు అనిపించింది ఆ ఈవెంట్ కోసం అయినా సరే. ఇక్కడున్న ఆడియన్స్ని చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఇది చూడడానికి చాలామంది వస్తారు. సో ఇక్కడ ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ అవుతుంది కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా సరే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళాం. మేబీ అందుకనే ఈవెంట్ జరుగుతుండొచ్చు, మార్నింగ్ టైం ఉండకపోవచ్చు. అండ్ ఈ వెల్ మొత్తం 3 లెవెల్స్లో ఉంటుందంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే 1 లెవెల్ వరకే ఎలా ఉంది చూడడానికి. రిమైనింగ్ అంతా వాటర్ కింద ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ ఒక చిన్న గార్డెన్ ఉంది. సో మేమైతే ఈ వీకెండ్ బన్సీలాల్పేట్ స్టెప్ వెల్కి వెళ్ళి ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.